నటుడు చిరంజీవి తన డీప్ ఫేక్ వీడియోల గురించి కంప్లైంట్ ఇవ్వడం మనకి తెలిసిందే కదా. దాని మీద పోలీసులు ఆల్రెడీ చర్యలు తీసుకుంటారు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. డీప్ ఫేక్ అనేది ఎవరి మీద జరగకూడదు. బేసిక్గా హీరోయిన్లు మీరు నేను మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎవరి మీద జరగకూడదు. చాలా సీరియస్ సమస్య. ఆయన సమస్య వీలైన త్వరగా సెట్ అయిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ అంశం గురించి ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక బిగ్ మాట అనేసారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందంట రాష్ట్రంలో, తెలంగాణలో, దేశంలో మేబీ ఆల్సో. సో ఆయన ఆంధ్రాలో కంప్లైంట్ ఇచ్చినా అలాగే ఆయన ఉండేవాడు. కేసీఆర్ టైంలో తెలంగాణ ఇచ్చినా, జగన్ టైంలో ఏపీలో ఇచ్చినా అదే మాట అంటారు వీళ్ళు. ఎందుకు ఆయన అలా అంటే ఆయన అన్నదాన్ని వెనక ఆయన నాకు చాలా ఇష్టమైన, నా గురించి తెలిసిన వాళ్ళందరూ తెలిసిన ఎంత పెద్ద చిరంజీవి అన్నది వేరే విషయం. అంటే ఆయన లాజిక్ ఏంటంటే బలంగా ఉందంట పోలీస్ వ్యవస్థ. ఎందుకు బలంగా ఉంది అంటే సిపి సజ్జనారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనారు స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారండి ఈయన కేసుని. ఒక మీలాంటి వాడుకు నాలాంటి వాడుకు ఇంట్లో దొంగతనం జరిగితేనో నాకు తెలిసిన చాలామంది నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి ఇలాంటి స్కామ్లు చాలా జరిగాయి. డీప్ ఫేక్ కావచ్చు, లేకపోతే ఈ డబ్బులు ఎర చూపించి స్టాక్ మార్కెట్లో డబ్బులు కొట్టేస్తారు అది కావచ్చు. ఒక అమ్మాయికి అయితే మ్యాట్రిమోనీలో పరిచయం అయినవాడు చాలా దారుణంగా అమ్మాయిని చీట్ చేసి చాలా చిన్న జాబ్ చేసేటువంటి పిల్ల చాలా డబ్బులు దాచుకుంది. దాదాపు 5 లక్షల దాకా కొట్టేసాడు. 5 లక్షలు అనేవి చాలా ఎక్కువ నాలాంటి వాళ్ళకి, అమ్మాయి లాంటి వాళ్ళకి. సో ఆ కేసులు ఇంకా అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. ఇవి జరిగి కూడా 2-3 ఏళ్ళు అవుతున్నాయి. కానీ చిరంజీవి కేసుని స్వయంగా దగ్గరుండి కమిషనర్ ఆఫ్ పోలీసు పర్యవేక్షిస్తున్నారంట. అందువల్ల చాలా బలంగా ఉందంట పోలీసు వ్యవస్థ. చాలా ఫన్నీ అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు. చాలా మూర్ఖంగా కూడా అనిపిస్తుంది చెప్పేవాళ్ళ గురించి. ఒక కానిస్టేబుల్ కూడా పట్టించుకోడు. మీకు నాకు అట్లాంటి సమస్య వస్తే మేబీ ఫైల్ చేసుకుంటారు, ఆ తర్వాత క్లోజు. కొన్ని ఒక 2% కేసెస్ సాల్వ్ కూడా చేస్తాడు, నేనేం కాదంట్లా. బట్ పోలీసు వ్యవస్థ బలంగా ఉండటానికి ఏ పారామీటర్ అంటే ఒక సెలబ్రిటీ కేసుని కమిషనర్ ఆఫ్ పోలీసు దగ్గరుండి పర్యవేక్షించడం అనేది పారామీటర్ ఎట్లా అవుతుంది, అది ప్రాతిపదిక ఎట్లా అవుతుంది అసలు? సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు వ్యక్తుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి ఉన్నటువంటి ఒక వ్యక్తికి నిజంగా ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు స్వయంగా సాయంగా ఉండి ఎప్పుడు సెలబ్రేట్ అది పెద్ద మీడియాలో కేసు అవనప్పుడు సంగతి, అయినప్పుడు ఉంటారు కాసేపు కొన్నాళ్ళు. అలా అవనప్పుడు అమ్మో అవునా అమ్మ నీకు సమస్య వచ్చిందా రా నేనున్నా నీతో అని కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ ఆయన చాలా ఇష్టం నాకు. నేను ఆయనతో చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్లో మాడుతుంటే అది వేరే కదా. ఉంటే గనక సజ్జనార్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఉంటే గనక అప్పుడు మనం అనుకోవాలి. అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు చెప్పాలి నిజానికి పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. చిరంజీవి చెప్పడం ఏంటి అసలు? చిరంజీవులు, బాలకృష్ణలు, చంద్రబాబులు, జగన్లు, పవన్ కళ్యాణ్లు, కేసీఆర్లు, రేవంత్లు వాళ్ళు వస్తే ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తారు కదా. ఫన్నీగా అనిపించింది చిరంజీవి చెప్తుంటే.